Dr. Narayana Group of Institutions and iCreate Degree College 100% placement. మీ భవిష్యత్తుకి మాది భరోసా. సో మీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఈడిపి చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఎవ్రీ సెమిస్టర్కి హ్యాపీగా ఒక్కొక్క సెక్టార్ ఒక ఇండస్ట్రీ, ఎవ్రీ 10 days నార్త్ ఇండియా సౌత్ ఇండియా టూర్, హ్యాపీగా బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్, సక్సెస్ఫుల్గా ఒక ఆంటర్‌ప్రెన్యూర్ రావచ్చు బయటికి, లేదంటే మంచి డిపార్ట్మెంట్లో మంచి జాబ్ కొట్టేయచ్చు. జాబ్ కొట్టాలి అంటే మళ్ళీ జాబ్కి కోసం సపరేట్గా అంటే మంచి ప్యాకేజ్ రావాలి అంటే అలాంటి వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమున్నాయి? డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా డిమాండ్. ఏఈ కూడా నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళకి నేర్పిస్తా ఉన్నాము. ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి అందిస్తాం. ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి అనేది? అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. సో వీళ్ళకి కూడా ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి, బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా షూరిటీ అండ్ సెక్యూరిటీ లేకుండానే లోన్స్ ఇప్పిస్తారని కూడా విన్నాము. ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మినిమం 10 to 20 lakhs ఇస్తుంది. నిజంగానే బీకామ్ అంటే బీకామ్ కాదు, ఎందుకంటే చాలా మంది చాలా లీస్ట్ కే ఇంకా సెటిల్ అయిపోతుంటారు. ఓకే నాకు ఇంత చాలే ఇంతే అన్నట్టుగా మీరు మెన్షన్ చేస్తున్నారు. వెల్కమ్ టు iDream. నా పేరు లుంబిని. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి అందించాలి అంటే ఆ ఎడ్యుకేషన్ వాల్యూ తెలిసిన ఒక స్పెషల్ పర్సన్ కావాలి. ఒక అకాడమిషియన్, ఒక ఎడ్యుకేషనిస్ట్, అలాగే ఒక మేనేజ్మెంట్ గురు ఇవాల్టి మన గెస్ట్ అనమాట. సో 10 PGలు, అలాగే 6 degrees, 2 PhDలు, దట్టు మన బనారస్ హిందూ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ నుండి ఆయన సాధించారనమాట. దీంతో పాటు ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అలాగే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయన ప్లేస్ని కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి ఒక స్పెషల్ పర్సన్ ఇవాళ మన గెస్ట్ అని చెప్పాను కదా, ఆయనే డాక్టర్ నారాయణ గారు, డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చైర్మన్. ఆయనతో మాట్లాడదాం. అలాగే BBA, BCA, బీకామ్ కోర్సెస్ గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు iDream. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్గా ఉంది. సో బీకామ్ కంప్యూటర్స్ గురించి ఈరోజు మాట్లాడితే సార్, సో మీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఈడిపి చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ ఎలిజిబిలిటీ ఏముండాలి సార్ స్టూడెంట్స్కి? బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ చదవాలంటే ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ చదివినా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఏ గ్రూప్ అంటే గ్రూప్స్ ఏమున్నాయి? MPC, BIPC, MEC, CEC, HEC, ఇలాగ ఎవరైనా బీకామ్ కంప్యూటర్ చదువుకోవచ్చు. ఓకే. సో మీ కాలేజ్లో బీకామ్ కంప్యూటర్స్ ప్లస్ ఈడిపి చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ స్టూడెంట్స్? ముందుగా బీకామ్ గురించి తెలుసుకుందాం. ఫుల్ ఫామ్ బీకామ్ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కానీ ఈరోజు ఏమవుతుందంటే బీకామ్ చదివిన స్టూడెంట్స్ని సమాజంలో ఏమనుకుంటారంటే నువ్వు చదివింది బీకామ్ కాదు, అందువల్ల యూ బీకామ్ అంటే సైలెంట్గా ఉండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే పెద్దగా బీకామ్ చదివిన వ్యక్తులకి పెద్దగా ఆపర్చునిటీస్లు ఉండవు, పెద్ద ప్యాకేజ్ ఉండదు, జనరల్ డిగ్రీ ఇలా అనుకుంటూ ఉన్నారు. అంటే అందించే సమస్యలు బట్టి, అందించే ఖాళీలను బట్టి అలా తయారవుతుంది, అంతకని ఏం లేదు. అదే మన దగ్గర తీసుకుంటే ఏమవుతుందంటే బీకామ్లో సబ్జెక్ట్స్ ఏముంటాయంటే CA అనే ఒక సబ్జెక్ట్ ఉంది, అంటే కాస్ట్ అకౌంటింగ్ అని. ME అనే ఒక సబ్జెక్ట్ ఉంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని. ఇలాగా కాస్ట్ అకౌంటింగు, మేనేజ్మెంట్ అకౌంటింగు, ఆడిటింగు, ఇన్కమ్ ట్యాక్స్, ఇట్లాంటి చాలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆడిటింగ్ ఇలాంటివి. ఈ సబ్జెక్ట్స్ చాలామంది FE అంటాం ఇంకోటి సబ్జెక్ట్ని. FE అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్. క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి మంచి మంచి లెక్చర్స్, సీనియర్ లెక్చర్స్, సీనియర్ ప్రొఫెసర్స్ బ్రహ్మాండంగా చెప్తున్నారు. బీకామ్ చదువులకి FA కానీ ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్లో, ఇన్కమ్ ట్యాక్స్లో, ఆడిటింగ్లో 100కి 100 మార్క్స్ వస్తాయి. మ్యాక్సిమం 90% స్టూడెంట్స్కి. కానీ మార్క్స్ ఏం చేసుకుంటాం? 100కి 100 థియరీ కాదు. మాస్టర్ చెప్తా ఉంటారు, రాస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. ఒక 10 times ప్రాక్టీస్ రాస్తుంటే మైండ్లో కూర్చుంటుంది. పోయి రాసి వస్తే ఎగ్జామ్స్ మార్క్స్ వస్తాయి. బయటకు పోతే పెద్ద ప్యాకేజీ ఉండదు. ఈ డిగ్రీ చేసిన వ్యక్తులకి ఏమనుకున్నారు? ఏదో చిన్న అకౌంట్ పోస్టు, క్యాషియర్ పోస్టు, ఏదో చిన్న చిన్న పోస్టు అలాగా సెటిల్ అయిపోతున్నారు చాలామంది. మనం ఏం చేస్తున్నామంటే బీకామ్ చదివిన వ్యక్తులకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం ఇది ఇంటర్మీడియట్ తర్వాత 3 years ప్రోగ్రామ్. ఇది ఇయర్లో 2 semesters, 3 to 6 semesters. మనం ఫస్ట్ సెమిస్టర్ మనం ఏం చేస్తున్నామంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఓకే సార్, బీకామ్ వాళ్ళకి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి అసలు ఏంటి సార్ సంబంధము? డాక్టర్ నారాయణ కాలేజ్ అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అంటే సంతోషమే, కానీ బీకామ్లకి ఇండస్ట్రియల్ సంబంధం ఏంటి? అంతే నా మైండ్లో ఉన్నది మీరు అడిగేస్తున్నారు. ప్రతిదీ మీరు కొరిలేషన్ ఇండస్ట్రీకి సంబంధం పెట్టారు ఏంటి? అవునవును. అంటే మనం ఒక కార్ ఇండస్ట్రీకి వెళ్దాం, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, కార్ ఇండస్ట్రీకి.
అక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేకుండా ఒక డిపార్ట్మెంట్ ఉంటుందా, ఇండస్ట్రీ కంపెనీ ఉంటుందా, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంటుందా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ నడవాలంటే అకౌంటింగ్ జరగాల్సిన ఎన్ని కాలు తయారైనాయి, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది, ఇదంతా అకౌంటింగ్ డిపార్ట్మెంటేగా. ఇది స్టూడెంట్ తెలియట్లా. కంపెనీలో అకౌంట్ డిపార్ట్మెంటే మనిషికి హార్ట్ ఎలాగనో కంపెనీకి అకౌంట్ డిపార్ట్మెంట్ హార్ట్. అంటే నేనే ఇక్కడ బాస్ని, నేనే లీడర్ని అనేది మనం రియల్గా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ తెలిసినట్టయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇంకా మన జరుగుతాయి. ట్యాక్స్ చేస్తూ ఉండాలి, ఆడిటింగ్ చేస్తూ ఉండాలి, ఇన్ని జరుగుతున్నాయి బీకామ్ చదివిన స్టూడెంట్తో. కానీ వాడికి తెలియదు పాపం. అది ఎక్కడో లోపల ఎక్కడ డిపార్ట్మెంట్లో కూర్చొని ఎక్కడ రాసుకుంటా ఉంటుంటాడు, అంతకు తెలియదు. ఇండస్ట్రియల్ ఎక్స్పో ఇప్పుడు పోలేదు కదా. పోలేనప్పుడు ఏం చేస్తాడు, డిమాండ్ ఎక్కడ చేస్తాడు, ఇంకా నాలెడ్జ్ లేనప్పుడు వాడు జాబ్ ఇవ్వడం గ్రేట్ టాకు అని మనోడు అనుకున్నాడు, అలా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి వెళ్తున్నాడు, ప్రతి డిపార్ట్మెంట్ ఒక హార్ట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నేనే దానికి హార్ట్ అన్నప్పుడు ఆ నాలెడ్జ్తో అక్కడైనా మనం చేయగలిగితే ల్యాక్స్ల ప్యాకేజ్ ఎందుకు రాదండి? ఎందుకు రావట్లేదంటే కాన్ఫిడెన్స్ లేదు. నా చదివిన సబ్జెక్టు నేను ఎక్కడ ఉపయోగిస్తున్న సంగతి వీళ్ళకే తెలియట్లా, చదివిన వ్యక్తులకి. అందువలన భయంతో వెనకడిపోతూ ఉన్నారు. అలాంటి టెస్టులు ఇండస్ట్రీస్కి వెళ్దాము. టెస్టులు ఇండస్ట్రీలో కూడా అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఉండాల్సిందేగా, మనోళ్ళు లేకపోతే నడుచుద్దా? మరి కారు ఒక 1 కోటి రూపాయలు, 3 కోట్లు, 5 కోట్లు ఉంటుంది కారు, మెర్సిడీస్ కార్లు, పెద్ద పెద్ద కార్లు, రాయల్స్ కార్లు, డ్రైవర్లు అక్కడ ముందుకు పోతుందా? అలాగనే 100 కోట్లు 1000 కోట్లు ఇండస్ట్రీ అయినా కూడా బిజినెస్ ఉందంటే అకౌంటింగ్ డిపార్ట్మెంట్ లేకుండా ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఏం జరుగుతుందనే తెలియకపోతే ఆ కంపెనీ నడవదు. ఎందుకు లాస్ట్లో వస్తుంది కంపెనీలు? అకౌంటింగ్ డిపార్ట్మెంట్ సరిగ్గా జరగకపోతేనే. చూసేవాడు, ఆడిటింగ్ చేసేవాడు లేకపోతే, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత వస్తుంది తెలుసుకోకపోతే, ఎక్కడ కాస్ట్ కంట్రోలింగ్ అంటే ఇంకో సబ్జెక్టు, అదర్వైజ్ సబ్జెక్ట్ ఏంటంటే కాస్ట్ కంట్రోలింగ్. కాస్ట్ని ఎక్కడెక్కడ కంట్రోల్ చేయాలి, ఇదంతా ఎవడు చేయాలి? మనోడు చేయాలి. మరి మనోడు చేస్తేనే కాదు అలా ప్రాఫిట్లు రాగలిగేది, ఈ డిగ్రీ చేసిన. అలాగా ఎప్పుడైతే ఇట్లాంటి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఈ బీకామ్ స్టూడెంట్ని కూడా అలాగా తీసుకెళ్తామో బ్రహ్మాండంగా, నేను చదివింది బీకామ్ కాదు, బీకామ్ నేను చదివినాను అనేసి మనవాడికి అంత ధైర్యం వస్తుంది. ఓకే, నిజంగానే. ఇక 3rd సెమిస్టర్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్, అక్కడ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ ఎలా జరుగుతుంది. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఏంటి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ 5th సెమిస్టర్లో, 6th బెవరేజ్ ఇండస్ట్రీస్, లెదర్ టెక్నాలజీ, అలాగా ఇండియా వైడ్గా ఎవ్రీ 10 days ఎవ్రీ సెమిస్టర్ తెలంగాణలో ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయో అలాగా తీసుకెళ్ళటం వల్ల ఛాలెంజ్గా బ్రహ్మాండంగా కాన్ఫిడెన్స్తో బీకామ్ చదివి మన దగ్గర మంచి జాబ్తో పాటు మంచి ప్యాకేజీ, మంచి కంపెనీలో అలాగా మన అవకాశం కల్పిస్తా ఉన్నాం. ఓకే, నిజంగానే బీకామ్ అంటే బీకామ్ కాదు. ఎందుకంటే చాలా మంది చాలా లీస్ట్కే ఇంకా సెటిల్ అయిపోతుంటారు. ఓకే, నాకు ఇంత చాలే, ఇంతే అన్నట్టుగా మీరు మెన్షన్ చేసినట్టుగా. బట్ బీకామ్లో కూడా ఇంత స్కోప్ ఉందా అనేది మీరు చెప్తే అర్థమవుతుంది. అండ్ మీరు మీ కాలేజ్లో డెఫినెట్లీ ఆ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కానీ ఆన్ ఫీల్డ్ వెళ్ళి ఎలా చేయాలి ఏంటనేది కూడా నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి దట్ డెఫినెట్లీ హెల్ప్ స్టూడెంట్స్. కాకపోతే జాబ్ కొట్టాలి అంటే, మళ్ళీ జాబ్కి కోసం సపరేట్గా అంటే మంచి ప్యాకేజ్ రావాలి అంటే అలాంటి వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఏమున్నాయి సార్? వీళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే, బీకామ్ చదివే స్టూడెంట్స్ మన దగ్గర కంప్యూటర్ అప్లికేషన్, బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ ఒకటి, జనరల్ బీకామ్ కాకుండా డిజిటల్ మార్కెటింగ్ నవ్వేళ చాలా డిమాండ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నాము. తర్వాత ఇది ఎలాగ వీళ్ళకి కంప్యూటర్ అప్లికేషన్ ఉంది కాబట్టి ఏఐ కూడా నేర్పిస్తాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీళ్ళకి నేర్పిస్తూ ఉన్నాము. తర్వాత వచ్చరికి ఈవెంట్ మేనేజ్మెంట్ కోర్స్ ప్రోగ్రామ్ కూడా వీళ్ళకి అందిస్తూ ఉన్నాం. ఈవెంట్ మేనేజ్మెంట్, ఎస్. సో దానికి ఏం సంబంధం? అడిషనల్ డిగ్రీ వాల్యూ యాడెడ్ కోర్సెస్ లో ఇది కూడా హెల్ప్ అవుతుంది. ఎస్. ఓకే, ఇప్పుడు అలాగే వెళ్ళిన స్టూడెంట్ ఈవెంట్ మీద దగ్గర వెళ్ళిపోవచ్చుగా. ఓకే, ఒకవేళ నేను బీకామ్ కంపెనీకి వెళ్ళిన వ్యక్తిని డిజిటల్ మార్కెటింగ్ వెళ్ళొచ్చు కదా. అంతే, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఇట్స్ కాల్డ్ వాల్యూ యాడెడ్. నాట్ ఓన్లీ ద డిగ్రీ బట్ ఆల్సో వీఆర్ ప్రొవైడింగ్ అడిషనల్ కోర్సు. ఓకే, ఒకటి కాదు ఇంకోటి ఇస్తుంటే ఆనందం కదా, దాంతోపాటు ఇంకోటి వస్తుంటే. ఓకే, సో బీకామ్ ఈడిపి చేస్తే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది స్టూడెంట్స్కి డెఫినెట్లీ అర్థమవుతుంది. కమింగ్ టు ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్స్, సో ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు అనుకున్నాం కదా, ఎవ్రీ సెమిస్టర్కి హ్యాపీగా ఒక్కొక్క సెక్టార్, ఒక్కొక్క ఇండస్ట్రీ, ఎవ్రీ 10 days నార్త్ ఇండియా, సౌత్ ఇండియా టూర్, హ్యాపీగా బ్రహ్మాండంగా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, గ్లోబల్ ఎక్స్పోజర్,
సక్సెస్ఫుల్గా ఒక ఆంటర్ప్రినర్గా రావచ్చు బయటికి, లేదంటే మంచి డిపార్ట్మెంట్లో మంచి జాబ్ కొట్టేయచ్చు. ఓకే, ఓవరాల్గా ఒక స్టూడెంట్కి 360 degrees వ్యూలోనే మొత్తము అన్నీ కవర్ అయిపోతున్నాయి, సెక్టార్స్ వైజ్ కానీ, లేదంటే మీరు అన్నట్టుగా జాగ్రఫికల్గా నార్త్ ఇండియా సౌత్ ఇండియా టూర్ అంటే కూడా మొత్తం అన్ని స్ట్రీమ్స్ కవర్ అయిపోతున్నాయి. ఓకే సార్, కమింగ్ టు జాబ్ ఆపర్చునిటీస్, ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి వీళ్ళకి అనేది? వీళ్ళకి జనరల్గా మనం కంప్లీట్గా నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి వెళ్ళాలనుకుంటే అకౌంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు, లేకపోతే మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిపోవచ్చు. అందువల్ల ఇక చూస్ అనేది వాళ్ళ ఇష్టం ఏ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలని. ఎందుకంటే మనం ఒక ఆల్రౌండర్గా తయారు చేస్తున్నాం కదా, ప్రతి డిపార్ట్మెంట్స్ నాలెడ్జ్ ఇస్తున్నాము, ప్రతి సెక్టర్ మీద నాలెడ్జ్ ఇస్తున్నాము. ఇలాగ ఇస్తున్నప్పుడు వాళ్ళ ఇష్టం, ఇంకా నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టము, ఈ డిపార్ట్మెంట్ ఇష్టము, నేను అకౌంట్ డిపార్ట్మెంట్ వెళ్తాను, లేకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్తాను, అది కూడా నేర్పించారు కాబట్టి, ఆ ట్రైనింగ్ కూడా జరిగింది కాబట్టి, లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ వెళ్తాను. సేల్స్ మార్కెటింగ్ వెళ్ళినా కూడా మరి బీకామ్ చదివిన స్టూడెంట్కి దానికి రిలేబులే కదా. మార్కెటింగ్కి నాలెడ్జ్ ఉండాలి కానీ హ్యాపీగా మంచి మీలాగా వాగ్దాటి ఉండాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి కానీ హ్యాపీగా ఇవాళ మంచి ల్యాక్స్ క్రోర్స్ సంపాదిస్తూ ఉన్నారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు. సో వీళ్ళు ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా చేయడానికి స్కోప్ ఉంది, బట్ వీళ్ళే సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఎందుకంటే డెఫినెట్లీ మీరు మీ కాలేజ్లో చదువుకుంటే ఆ బిజినెస్ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి డెఫినెట్లీ వస్తుంది, నారాయణ గ్రూప్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాబట్టి. సో వీళ్ళకి కూడా ఏదైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి, బిజినెస్ పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా షూరిటీ అండ్ సెక్యూరిటీ లేకుండానే లోన్స్ ఇప్పిస్తారని కూడా విన్నాము. సో అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంటే చాలా రకాల స్కీమ్స్ పెట్టింది. మినిమము ఎలాంటి షూరిటీ సెక్యూరిటీ లేకుండా, ఇప్పుడు మనం ఎవరైనా చుట్టాలు అడిగినా, రిలేటివ్స్ అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా కూడా ఒక 1 lakh 2 lakhs అంటే ఎప్పుడు ఇస్తావు, ఎంత ఇంట్రెస్ట్ ఇస్తావు, ఏమైనా చెక్ ఇస్తావా, లేకపోతే ఏమైనా ఒక 10 lakhs అడిగితే మీ ఇల్లు కాగితాలు ల్యాండ్ పేపర్స్ పెడతారని అడుగుతారు, ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ తీసుకుంటారు కొంతమంది కదా. అటువంటిది ఈరోజు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ యూత్ని డెవలప్ చేయడం కోసం ఎలాంటి షూరిటీ లేకుండా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా మినిమం 10 to 25 lakhs ఇస్తుంది. ఓకే, 4 ఫ్రెండ్స్ కలిస్తే పార్ట్నర్స్ కింద 25 lakhs 1 year. మంచి ఇండస్ట్రీ పెట్టుకోవచ్చుగా, స్టార్టప్ కంపెనీ లాంటివి, లేకపోతే ఫ్రాంచైజీ నడుస్తుంది బాగా, అలాంటివి పెట్టుకోవచ్చుగా. అలాంటిది కూడా మనం 3 years అలాంటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. ఎక్కడెక్కడ ఏ స్కీమ్స్ ఉన్నాయి అలాగా, అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి. అసలు ఎవరు అసలు ఎక్స్ప్లెయిన్ చేయట్లా, అవేర్నెస్ ఇవ్వట్లేదు, దాని గురించి ఇవ్వట్లేదు. అంటే బోల్డ్ ఉన్నాయి. అవన్నీ మనం ఏం చేస్తుంటే ఇంకోటి ఉంది BYST అని, భారత్, బి అంటే వై అంటే యూత్ సర్వీస్ ట్రస్ట్. అలాగే పెద్ద పెద్ద ఎవరైతే బిజినెస్ మ్యాన్ ఉన్నారో ఆ బిజినెస్ మెంటర్స్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు, మీకు మంచి ఇంట్రెస్ట్, యాస్పిరెంట్ బిజినెస్ పెట్టుకోవాలి, మీకు తెలియదు ఎట్లా పెట్టుకోవాలి. నన్ను ఏమంటారంటే, నేను బిజినెస్ మ్యాన్, నన్ను మెంటర్ అంటారు. అంటే మీలాంటి వ్యక్తుల్ని గైడ్లైన్స్ ఇవ్వడం కోసం మెంటర్స్గా అలాగా BYST అని కూడా పెట్టారు. అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ముందుకు వస్తూ ఉన్నారు, దేనికి చేయుతూ సపోర్ట్ చేయడం కోసం, నాలెడ్జ్ ఇవ్వడం కోసం. అలాగ ఏమన్నా వాలంటరీగా వస్తున్నారు. అలాగే మన ఇండియా డెవలప్ కావాలంటే ఒకరొకరు ఇవాళ సపోర్ట్ చేసుకోవాలి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనం అబ్జర్వ్ చేస్తే అక్కడ సీఎం ఏం చెప్తున్నారు, ఎవరైతే తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం డెవలప్ అయ్యి ఉండి రిచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తిరిగి రండి ఆంధ్రప్రదేశ్కి. మీరు కనీసం 5 to 10 ఫ్యామిలీస్ తీసుకోండి, పూర్ ఫ్యామిలీని, వాళ్ళని రిచ్ కంట్రీగా మీరు సపోర్ట్ చేయండి, రిచ్ పీపుల్గా. అలాగా ఒక స్లోగన్ ఇచ్చారు. ఆ స్లోగన్ ఇవాళ చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. అలాంటిగా అది ఎప్పుడో ఇండస్ట్రీలో ఎప్పుడో ఉంది. అది అట్లాగా ఇండస్ట్రీలో ఎవరైతే మెంటర్గా పాప అలాంటి మార్గదర్శక లేక, తెలుగులో మార్గదర్శకం అంటాం మెంటర్ని, అలా లేక చాలామంది సక్సెస్ కావట్లేదు. బిజినెస్ అంటే చాలా మరి వాళ్ళ జనరేషన్స్ ఎవరు చేయలేదు కదా. అలాంటిది కూడా మనం, అలాంటి అవకాశం కూడా మనం అలాంటి చోట్ల కూడా తీసుకెళ్తున్నాం మనం. అలాంటి సెమినార్స్కి, అలాంటి వర్క్షాప్స్కి అలాంటి తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్ళి స్టూడెంట్స్ని కంప్లీట్గా పర్ఫెక్ట్ స్టూడెంట్, పర్ఫెక్ట్ నాలెడ్జ్ స్టూడెంట్ని అందిస్తా ఉన్నాం. ఓకే, బట్ నిజంగానే బీకామ్ అంటే ఇంత స్కోప్ ఉందా అనేది ఎవరికి తెలీదు. చాలామంది ఏదో చదవాలి కదా అని చెప్పేసి కూడా బీకామ్ తీసుకునే స్టూడెంట్స్ ఉంటారు. ఏ డిగ్రీ లేదు కదా, ఏదో ఒక డిగ్రీ ఉండాలి కదని. మనకు శ్రీ గారు అని ఒక రైటర్ ఉన్నారు. ఆయన ఏమంటారంటే, కుక్క పిల్ల, సబ్బు పిల్ల, ఆడపిల్ల కాదేదో కవితకు అనర్హం అంటాడు. దేని తీసుకొని పోయిట్ కవిత రాయొచ్చు. అలాగనే ఏ డిగ్రీ చదివిన ముఖ్యం కాదు, ఏ డిగ్రీని ఎలాగ నాలెడ్జ్గా అందిస్తే సక్సెస్గా వచ్చింది డాక్టర్ నారాయణ అందిస్తూ ఉంది. ఎనీ డిగ్రీ
ఏ డిగ్రీ చేసుకున్నా కూడా దాని పర్ఫెక్ట్గా గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ ఎక్స్పోజరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఎంత పెద్ద వాల్యూ డిగ్రీ తీసుకొని కూడా దానికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వకపోతే, గ్లోబల్ నాలెడ్జ్, గ్లోబల్ ఎక్స్పోజరు ఏం చేసుకుంటాడు? డిగ్రీ పేరు పెద్దదే, బీటెక్ లాంటి పెద్ద పెద్ద డిగ్రీలు, కానీ అక్కడ అందించట్లేదే పర్ఫెక్ట్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్. పర్ఫెక్ట్ నాలెడ్జ్ మీన్స్ ఇక్కడ మన దగ్గర ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అలాంటిది అందించాలి. వాళ్ళకు రియల్ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఇదంతా యూటిలైజ్ చేసుకుని డెఫినెట్లీ మంచి జాబ్స్ అయితే కొడతారు. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.